చేయడానికి విచ్చేసిన న్యాయ అధికారులు, ఎల్ఐసి అధికారులు, ఏసీపీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇతర ఈ కేసులలో తొందరగా పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో గత 2 నెలల నుంచి వ్యయ ప్రయాసాల నుంచి వరంగల్ హన్మకొండ జిల్లాని ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నించిన అందరికీ అలాగే అడ్వకేట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, గవర్నమెంట్ లీడర్స్, జనరల్ పబ్లిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనము జాతీయ న్యాయ సేవా సంస్థ యొక్క ఆదేశాల ప్రకారం, అలాగే మన రాష్ట్రీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ 2020 మనం ఈ చిత్తచివరి నేషనల్ లోక్ అదాలత్ని, జాతీయ లోక్ అదాలత్ని వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలకి ఉమ్మడిగా ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు జరపడం జరుగుతున్నది. దానికి గాను 2 జిల్లా కోర్టు వాళ్ళు కూడా 14 బెంచెస్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా పరకాలలో, నర్సంపేటలో కూడా సపరేట్ బెంచెస్ క్రియేట్ చేయడం జరిగినది. అందరూ కూడా పోలీస్ యంత్రాంగము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు నేషనల్ ఇన్సూరెన్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీసీ, టిఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు, బ్యాంక్ మేనేజర్స్, అన్ని చిట్ ఫండ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వీటిల్లో రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మనము 3 సార్లు కూడా జాతీయ లోక్ అదాలత్ కండక్ట్ చేశాము. వాటి ద్వారా మనము దాదాపు 6-7 కోట్ల వరకు మనము ప్రజలకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కాంపన్సేషన్ ఇప్పించడం జరిగినది. మిగతా బ్యాంక్ కేసుల్లో కానీ, చెక్ బౌన్స్ కేసుల్లో కానివ్వండి, భూ తగాదాల్లో కానివ్వండి, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని రకాలుగా రాజీ పడదగ్గ అన్ని కేసుల్లో కూడా మనము సత్వర న్యాయం చేకూర్చడానికి ఈ జాతీయ లోక్ అదాలత్ని కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి ఈ రోజుకి ఇప్పటికీ కూడా మేము వస్తే ఈరోజు 10:30 నుంచి 5 గంటల వరకు కూడా, సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీ లాయర్ గారిని, అడ్వకేట్ గారిని పిలుచుకొని వచ్చి మీ సమస్యలని మీ ఎదుటి వారి ద్వారా మీకు ప్రతివాది ఎవరున్నారో వాళ్ళని కూడా సంప్రదించి మీరు రాజీ చేసుకుంటే రాజమార్గమే రాజీ మార్గము అనేసి అంటారు. ఎందుకు అంటే దీని మీద డిగ్రీ ఉండదు, ఇదే ఫైనల్. మీరు ఇద్దరికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్న విధానంగా రాజీ పరచుకోవచ్చు కేసులు. అదేవిధంగా వెంటనే మీకు మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నందువలన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు, నీరు, ఆహారము, అదేవిధంగా వాళ్ళు కూర్చోవడానికి సీటింగు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు అందరూ న్యాయమూర్తులు, అందరూ పోలీస్ యంత్రాంగము అందరూ మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా ముందు అంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా అవైలబిలిటీలో ఉన్నారు. వాళ్ళని మీరు సంప్రదించడం వల్ల న్యాయమూర్తులు అప్పటికప్పటికీ మీకు సరైన సలహాలు ఇచ్చి మీకు న్యాయపరమైన డిగ్రీ పొందే విధంగా కోర్టు ద్వారా, అది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ద్వారా పొందే విధంగా మీకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. దీన్ని ఘన విజయంగా చేయాలనేసి, ఘనంగా జరుపుకోవాలనేసి, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. అలాగే హన్మకొండ మేడం గారు కూడా ఒకసారి ఈ విషయం గురించి ఈరోజు మనం గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు లోక్ అదాలత్ని జరుపుకుంటున్నాము. ఇది ఈ సంవత్సరానికి గాను చిన్న
లోక్ అదాలత్లో రాజీ పడిన కేసులన్నీ కూడా క్రిమినల్ సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్, ఇన్సూరెన్స్, ఎక్సైజ్, ప్రీ లిటిగేషన్ కేసులు అన్నీ ఇంకా ఇతర కూడా రాజీ పడిన కేసులన్నీ కూడా గుర్తించడం జరిగింది. వీటిలో 11,101 కేసులు గుర్తించడం జరిగింది. ఈ పెండింగ్ కేసులలో అన్నింటిలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీటిలో 793 కేసులు క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు 94, కేసులు 15, వివాహ సంబంధిత కేసులు 52, అదర్ సివిల్ కేసెస్ 68, ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 3,599, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 308. ఇంకా మిగతా పరిష్కరించుకోవడానికి ఇంకా ఏ కేసులైనా కూడా ఇక్కడ డిఎల్ఎస్సీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కేసు పరిష్కరించుకోవడానికి హన్మకొండ తరఫున 7 బెంచ్లు, హన్మకొండ ప్రెమిసెస్లోకి 7 బెంచ్లు ఏర్పాటు చేశాము. పర్కాల్లో కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేశాము. దీనికి గాను అందరూ కూడా కక్షిదారులు పెద్ద ఎత్తున వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా మేడం గారు చెప్పినట్టు రాజీ మార్గమే రాజమార్గం అని, అది ఎందుకంటే లిటిగేషన్ మనము కంటెస్ట్ చేసి కోర్టులో చేస్తే ఎన్ని సంవత్సరాల వరకు ఎవరికి తెలియదు. అది మా చేతిలో కానీ ఎవరి చేతిలో ఉండదు. అయితే రాజీ చేసుకుంటే మాత్రం మీకు 3 రకాల ఫెసిలిటీస్ కలుగుతాయి. ఏంటంటే తక్షణమే మీరు అనుకున్న విధంగా, ఇరు పక్షాలు కోరుకున్న విధంగా మీకు అవార్డు వస్తుంది, వెంటనే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే రాజీ పడతామని నిర్ణయించుకుంటున్నారో ఆ వెంటనే మీకు అనుగుణంగా మీరు అనుకున్నట్టుగా అవార్డు పాస్ అవుతుంది. ఆ అవార్డు పైన అప్పీల్ కూడా ఉండదు. అది ఒకటి అప్పీల్ ఉండదు కాబట్టి అది ఫైనల్. మీ డబ్బు, మీ సమయం ఆదా అవుతుంది. కోర్టు చుట్టూ తిరిగి ఆయాసపడే కన్నా కేసులన్నీ రాజీ పడితే మీకు లాభము, కోర్టులో పెండెన్సీ తగ్గుతుంది. మాకు కూడా కోర్టులో ఇంకా కంటెస్ట్ చేసే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కూడా తగ్గలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.